మా నాన్న మిమ్మల్ని కొరడాతో కొట్టాడు, నేను మిమ్మల్ని తేళ్లతో కొడతాను. ఈ ఒక్క అహంకారపు మాట ఒక గొప్ప రాజ్యాన్ని రెండు ముక్కలుగా చేసింది. 100 డేస్ బైబిల్ కంప్లీషన్లో భాగంగా 31వ రోజు చదవాల్సిన పరిశుద్ధ గ్రంథ భాగము మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు. శిఖరాగ్రానికి చేరుకోవడం ఎంత కష్టమో అక్కడ నుండి పడిపోవడం అంతే సులభం. జ్ఞానవంతుడైన సొలొమోను వృద్ధాప్యంలో అవివేకిగా మారాడు. బహుభార్యత్వం వల్ల నిజదేవుణ్ణి విడిచిపెట్టి అన్య దేవతలను పూజించాడు. దేవుడు కోపించి నీ చేతిలో నుండి రాజ్యాన్ని లాగేసుకుంటాను అని చెప్పాడు. సొలొమోను చనిపోయాక అతని కుమారుడు రెహబాము రాజయ్యాడు. తమ పని భారం తగ్గించమని ప్రజలు అడిగితే, మా నాన్న మిమ్మల్ని కొరడాతో కొట్టాడు, నేను మిమ్మల్ని తేళ్లతో కొడతాను అని పొగరుగా సమాధానం చెప్పాడు. ఈ మూర్ఖత్వం వల్ల రాజ్యం రెండుగా చీలిపోయింది. 10 గోత్రాల వారు ఒక రాజ్యంగా, మిగిలిన 2 గోత్రాలు వేరే రాజ్యంగా ఏర్పడ్డాయి. 10 గోత్రాల రాజైన యెరోబాము ప్రజలకు 2 బంగారు దూడలను చేసి, ఇవే మీ దేవుళ్ళు అని చెప్పి ఘోరమైన పాపం చేశాడు. దావీదు కట్టిన రాజ్యం 2 ముక్కలుగా విడిపోయింది. రేపటి భాగంలో బైబిల్లోనే అత్యంత దుర్మార్గుడైన ఆహాబు అనే రాజు గురించి చూద్దాం. మీరు రోజు బైబిల్ చదువుతున్నారా? చదువుతున్నట్లయితే ఆమెన్ అని కామెంట్ చేయండి. దేవుని కృప మనకు తోడుగా ఉండునుగాక. థ్యాంక్ యూ.